హాయ్ అండి. నేను దుర్గా శ్రీరామ్. లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మీరు టీవీలో చూస్తున్నారు. విజయసాయి రెడ్డి గారు తన పదవికి రాజీనామా చేస్తున్న అంటే రాజకీయాలకు పూర్తిగా దూరంగా వెళ్తున్నట్టు, రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్టు ప్రకటించారు. అదే కాకుండా తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. మరి ఈ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి తీసుకున్నారా అంటే అది కూడా కనిపించట్లేదు. ఎందుకంటే టోటల్గా ఇది నా వ్యక్తిగత నిర్ణయం అని ఆయన చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా లండన్లో ఉన్నట్టున్నారు, ఇండియాలో లేరు. సో ఆయన లండన్లో ఉన్న సమయంలో విజయసాయి రెడ్డి గారు వ్యక్తిగతంగా తన నిర్ణయాన్ని ప్రకటించడం అనేది కొంచెం అన్ని రకాలుగా ఆలోచించాల్సిన విషయం. రెండోది ఇంకొకటి చెప్పింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి తనకి వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవు, ఉన్నవన్నీ కూడా రాజకీయంగా ఉన్న విభేదాలే తప్ప వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవని చెప్పి విజయసాయి రెడ్డి గారు ప్రకటించారు. మనం గతంలో కూడా చూసాము, నందమూరి తారకరత్న మరణించినప్పుడు ఆయన ఫ్యామిలీకి ఈయన ఫ్యామిలీకి చుట్టరికం ఉండటం, అంటే నందమూరి తారకరత్న భార్య విజయసాయి రెడ్డి గారికి చుట్టం అవడం, ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు విజయసాయి రెడ్డి గారు చాలాసేపు మాట్లాడుకోవడం, ఇదంతా కూడా మనందరం చూసాం. సో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఇబ్బంది పెట్టిన వాళ్ళల్లో, కూటమిని ఇబ్బంది పెట్టిన వాళ్ళల్లో విజయసాయి రెడ్డి గారు చాలా ప్రముఖంగా ఉన్నారు కాబట్టి ఆయన మీద చాలా ఒత్తిడి ఉంది. ఆయన మీద వరుసపెట్టి చాలా కేసులు వచ్చినాయి. సో ఈ కేసులన్నింటినీ తప్పించుకోవడానికా ఏంటి అనేది తెలియదు, కానీ మొత్తానికి ఇంకా ఇంకా ఎక్కువగా రాజకీయాల్లో కంటిన్యూ అయితే కనుక కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం ఆయన వెంటాడినట్టుంది. అందులో వయసు కూడా పెద్ద వయసు అయిపోయింది కాబట్టి ఈ వయసులో ఈ రాజకీయాలు ఇవన్నీ అవసరమా, ఇంత కేసులు ఎదుర్కోవడం అవసరమా అని అనుకున్నారా మరి ఏంటి తెలియదు. ఇంకొకటి చూస్తే ఈ మధ్యకాలంలోనే కాకినాడ పోర్టుకు సంబంధించిన ఇష్యూలో వీళ్ళ చుట్టాలకు సంబంధించిన వ్యవహారమే బయటకు వచ్చింది. కానీ సైలెంట్గా అవన్నీ కూడా అరబిందోకు సంబంధించిన వాటాలన్నీ కూడా మళ్ళీ అక్కడ కేవీ రావు గారికి సైలెంట్గా అప్పచెప్పేశారు. అప్పుడే అందరికీ చాలా డౌట్ వచ్చింది, ఓ వీళ్ళేదో కాంప్రమైజ్కి వచ్చేసారు విజయసాయి రెడ్డి గారు అండ్ ఫ్యామిలీ అనేది కొంత అందరికీ అర్థమైంది. సో దానికి కంటిన్యూటీగానే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం కొంత అందరికీ కొంచెం ఆశ్చర్యం కలిగించినా కూడా, సో కేసుల విషయంలో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పూర్తిగా ఇరుక్కుపోతా ఉన్న ఉద్దేశంతో మరి తీసుకున్నట్టున్నారు. ఏ పార్టీలోనూ చేరబోను అని కూడా చెప్పారు. ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరట్లేదు, రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. తన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రేపు రాజీనామా చేస్తానని ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు లేని టైంలో వైసీపీలో ప్రముఖ నాయకుడిగా ఉన్న విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయడం, రాజకీయాలకు దూరంగా వెళ్ళటం, ఇదంతా కూడా వైసీపీకి చాలా 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 పెద్ద దెబ్బ కాబోతుంది. పూర్తి వివరాలతో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.